బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు కలుషిత నీటి కారణంగా కొత్త రాజరాజేశ్వరపేట ప్రాంతంలో డయేరియా కేసులు పెరుగుతూ ఉన్నాయి. వాంతులు విరోచనాలతో జనం ఆసుపత్రులు పాలవుతున్నారు. పరిస్థితి గమనించిన అధికారులు తాత్కాలిక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తూ ఉన్నారు. మెడికల్ క్యాంపులోని బాధితులను పరామర్శించారు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ. డయేరియా ప్రబలైన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితి పరిశీలించారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై డిఎంహెచ్ ఓ సుహాసిని అలాగే మున్సిపల్ అధికారులతో మంత్రి చర్చించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. విజయవాడలో ప్రబలుతున్న డయేరియా కేసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. లైవ్ లో సాహిత్య. ఆర్ఆర్పేటలో ఇప్పటికే కేసుల సంఖ్య అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అవుతూ ఉన్నారు. ఇటువైపు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ గవర్నమెంట్ అధికారులకు అందిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఆసుపత్రికి పంపిస్తూ కూడా ఆ సీరియస్నెస్ ఎంత ఉందో చూసి మెడిసిన్ ఇచ్చి ఏదైతే సెలైన్ కూడా ఎక్కిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే దీనికి కారణం ఏంటి అని చెప్పి కూడా అధికారులు దీని గురించి పూర్తిగా అయితే కనుక టెస్టింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే పేషెంట్లను తీసుకొచ్చి ఇక్కడ తాత్కాలిక మెడికల్ క్యాంప్ ఏదైతే నిర్వహించారో అక్కడ నుంచి కూడా ప్రస్తుతం మనం అప్డేట్ ఇస్తూ ఉన్నాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే వాళ్ళతో దగ్గర ఉండి మాట్లాడించే ప్రయత్నం అయితే కూడా చేసింది. ఇక్కడికి ఎప్పటికప్పుడు కూడా అందరూ అధికారులు వస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూస్తే ఫుడ్ సేఫ్టీ వీల్స్ కి సంబంధించి కూడా ఒక వాహనం అయితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ దాదాపు వాటర్కి సంబంధించి ఎక్కువగా కేసులు నమోదవుతూ ఉన్నాయని చెప్పి కూడా చెప్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భయాందోళన గురి చెందుతున్న సిచ్యువేషన్ ఏంటంటే నీళ్ల వల్లనే ఈ రోగాలన్నీ కూడా రావడం, వామిటింగ్స్ లేకపోతే మోషన్స్ అన్ని అవ్వడం కూడా జరుగుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఏదైతే ఈ వీల్స్ని ఏర్పాటు చేశారో ఇక్కడ ఫుడ్ సేఫ్టీ వీల్స్లో అధికారులతో సంబంధిత అధికారులతో అయితే మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి, ఇప్పటికీ ఇక్కడ వాటర్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క టెస్టులన్నీ నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? వాటర్ వల్లనే అందరికీ విరోచనాలు, వామిటింగ్స్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ చెప్పండి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వచ్చేసరికి వాటర్లో కొన్ని స్పాట్ టెస్టులు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ కండక్టివిటీ, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, పిహెచ్, నైట్రైట్, అమ్మోనికల్ నైట్రోజను, రెసిడ్యూ క్లోరిన్, ఈ 6 టెస్టులు ఇక్కడ టెస్ట్ ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న రావడం జరిగింది. ఇప్పుడు నిన్న 70 శాంపిల్స్ దాకా వచ్చినాయి. అవన్నీ చేసినాం. అంటే టోటల్ ఆర్ఆర్పేటలో ఏదైతే వాటర్ మున్సిపల్ వాటర్ తాగుతూ ఉన్నామని చెప్తున్నారు, ఆ వాటర్ శాంపిలే తీసుకున్నారా సార్? ఇక్కడ ఆ వాటర్ శాంపిల్ వస్తున్నాయి. ఇప్పుడు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకున్న శాంపిల్స్ ఒకళ్ళు 10-15 శాంపిల్ తీసుకొస్తున్నారు. నిన్న 70 శాంపిల్స్ దాకా వచ్చినాయి. సో ఆ శాంపిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఆ బాటిల్లో పేర్చి పెట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ ఆర్ఆర్పేటకి సంబంధించి కూడా ఏదైతే మున్సిపల్ వాటర్కి సంబంధించి ఆ వాటర్ అన్నిటిని కూడా అంటే కొన్ని కలర్ రంగుని మనం చాలా క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వాటర్ ఒక కలర్లో కనపడుతుంది, ఈ పక్కనున్న వాటర్ ఒక కలర్లో కనపడుతుంది, మిగిలిన అన్నీ కూడా కొంచెం వైట్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ కూడా కనపడుతున్న పరిస్థితి. సరే, ఎందుకు ఈ కలర్ మార్పు వాటర్లో ఎందుకు వస్తుంది సాధారణంగా? ఇది వచ్చేసరికి ఇది రా వాటర్ లేండి. ఓకే సార్, ఇవన్నీ క్లారిఫైడ్ వాటర్. ఎక్కడైనా కొంచెం ఏదైనా ఉన్నా కంటామినేషన్ ఏదైనా కొంచెం కలర్ వస్తుంది. సపోజ్ ఇనిషియల్ వాటర్ వచ్చినప్పుడు ఇనిషియల్ వాటర్ కొన్ని నెగిటివ్ ప్రెజర్ వస్తుంది, ఇనిషియల్ వాటర్ కూడా కొంచెం కలర్గా వస్తుంది, కొన్ని వస్తుంది. ఎందుకు ఇనిషియల్ వాటర్ని మనం డొమెస్టిక్ యూజ్ చేసి కూడా వాడాలి. ఎప్పుడైనా మనం మోటార్ ఆన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాటర్ స్కేర్సిటీ వచ్చి పాపులేషన్ ఇంక్రీజ్ చేయడం వల్ల వస్తుంది. వాటర్ స్కేర్సిటీ వస్తుంది. సఫిషియెంట్గా ఉండకపోవడం వల్ల ఏం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు మోటార్ వేసుకొని డిస్ట్రిబ్యూషన్ టైంలో కాకుండా ఆఫ్టర్ డిస్ట్రిబ్యూషన్ టైం కూడా ఏం చేస్తారు, వాటర్ సక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాటర్లో పైపులో ఉన్న వాటర్ సహా మొత్తం వచ్చేస్తుంది. పైపులో వాటర్ వచ్చేసరికి అక్కడ ఏమవుతుంది, నెగిటివ్ ప్రెజర్ ఏర్పడుతుంది. నెగిటివ్ ప్రెజర్ ఏర్పడటం వల్ల వస్తుంది. ఆ తర్వాత అప్పుడు అక్కడ ఏమాత్రం ఏదైనా ఉన్నా కానీ సక్ చేసి అక్కడ
లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎందుకని చేస్తే తర్వాత నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఆ ఇనిషియల్గా వచ్చే వాటర్ని ముందు వచ్చేస్తుంది. ఆ ఇనిషియల్ వాటర్ ఏమొస్తుందంటే కొంచెం వాటర్ టబ్బిడి కానీ ఆ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఎప్పుడైనా సరే ఇనిషియల్గా వచ్చే వాటర్ని డ్రింకింగ్ వాటర్ వాడుకోకుండా డొమెస్టిక్ వాటర్కి వాడుకోవాలి. ఇనిషియల్గా వచ్చే వాటర్ సాధారణంగా వాటర్ తాగడం వల్ల ఎలాంటి రోగాలు అంటే మనకు తెలుసు, ఫ్లూ వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు వాటర్ పడకపోతే ఫీవర్స్ వస్తూ ఉంటాయి. బట్ కానీ ఒకేసారి అందరికీ వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఒకే టైంలో రావడానికి గల కారణం ఏంటి? వాటర్ వల్లనే రోగాలన్నీ వస్తున్నాయి అనుకోవచ్చా? వాటర్ అంటే దాన్ని సైంటిఫిక్గా చూసుకొని అనాలిసిస్ చేసుకొని చెప్పాలి. వాటర్ వచ్చిందని చెప్పలేదు. ఇది రకరకాల ఉండొచ్చు. ఏదైనా సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి సపోజ్ మేము ఇక్కడ సస్పెక్ట్ చేస్తే దాన్ని బ్యాక్లాజికల్ అనాలిసిస్కి గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్న రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి వాటర్ శాంపిల్ పంపడం జరిగింది. నిన్న 14 శాంపిల్స్ పంపించడం జరిగింది. అవి ఇంకో 2 డేస్లోకి వచ్చేస్తే రిజల్ట్ వస్తుంది. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఏదైతే ఈ టెస్ట్ కూడా పంపించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. దాని రిజల్ట్ కూడా నార్మల్ వచ్చినట్టుగా కూడా మనకి హెల్త్ మినిస్టర్ కూడా ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ఇంకా 2 స్టేజెస్ ఆఫ్ ఏదైతే టెస్టింగ్లు కూడా చేయాలి అని అంటున్నారో ఆ టెస్టింగ్లో ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం కనపడుతుంది? నిన్న పంపించే శాంపిల్స్ 2 రోజులు వస్తుంది. ఈరోజు కూడా మేము ఈరోజు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ టైంలో డిస్ట్రిబ్యూషన్ చేసాము. కొన్ని శాంపిల్స్ ట్యాప్ వాటర్ చేసాము డిస్ట్రిబ్యూషన్లో. అవన్నీ బాగానే ఉన్నాయి. క్లోరిన్ ఎంత ఉంది, టీడీఎస్ అన్ని నార్మల్గానే ఉన్నాయి. ఇంకా మిగతా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ మొత్తం శాంపిల్స్ తీసుకొని వస్తున్నారు. నిన్న కొంచెం సస్పెక్ట్ చేసిన వాటిలో కొంచెం డౌట్ఫుల్గా ఉన్న శాంపిల్స్ చెప్తే మళ్ళీ అవి కూడా ఈరోజు తీసుకొస్తున్నారు. అవి కూడా చూస్తున్నాం. టోటల్ ఆర్ఆర్పేటకి సంబంధించి కూడా ప్రతి వీధిలో ఉన్న వాటర్ శాంపిల్స్ అన్ని కూడా వస్తున్నాయి. ప్రతి వీధిలో ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ మొత్తం ప్రతి వీధిలో ఉన్న సస్పెక్ట్ కేసులు మొత్తం వాటర్ శాంపిల్ తీసుకొని వస్తున్నారు. నిన్నే 70-80 శాంపిల్స్ వచ్చినాయి. అవి నిన్న కొన్ని చేసాము. ఈ రోజు కూడా మార్నింగ్ కూడా మిగతా శాంపిల్స్ చేస్తూ ఉన్నాము. లైవ్లో ఒకసారి టెస్టింగ్ అంటే ఇప్పటివరకు మీరు చేస్తున్నారు ఈ పరికరంతో పట్టుకొని ఆ టెస్టింగ్ ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఒకసారి చెప్పగలరా? ఇది వచ్చేసరికి మీటర్ వచ్చేసరికల్లా ఎలక్ట్రికల్ కండక్టివిటీ, టీడీఎస్, పిహెచ్ 3 తెలియజేసే మీటర్, పెన్ టైప్ మీటర్ అని 3 ఉంటుంది. 3 వస్తాయి. ఇది వచ్చేసరికల్లా ఇది ఆన్ చేస్తే ముందు ఇది ఆన్ చేస్తే కండక్టివిటీ వస్తుంది అన్నమాట. ఇది కండక్టివిటీ. ఎంత ఉండాలండి నార్మల్గా? అక్కడ మనకి 0.63గా అంటే 630 అంటే వాల్యూ 600. ఇది 630 కండక్టివిటీ 630 ఉంది. డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేసరికల్లా ఇప్పుడు ఈ రిజర్వాయర్ దగ్గర కానీ ఎంత చూసాం ఎంత ఉందంటే ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే అబ్నార్మల్గా పెరగకూడదు. అరౌండ్ 630 ఉండాలి. 630, 640, 650 అట్లా ఆ రౌండ్తో అట్లా ఉంటే అది ఇక్కడ కంటామినేషన్ లేదని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అబ్నార్మల్గా పెరిగితే ఇప్పుడు 630 ఉంది కదా కండక్టివిటీ, కానీ అది అబ్నార్మల్గా పెరిగితే 800, 900 పోతే మన అక్కడ ఏదో కలుస్తుంది. నార్మల్ అది ఇప్పుడు మనం ఏంటంటే అక్కడ ఎట్లా ఉంది, రిజర్వాయర్ దగ్గర ఎట్లా ఉంది, ఇదే వాటర్ ఆ డిస్ట్రిబ్యూషన్లో కూడా సేమ్ అదే కండక్టివిటీతో మెయింటైన్ అవుతూ ఉండాలి. అంటే కొన్నిసార్లు ట్యాంక్ ప్రాబ్లం కూడా రావచ్చు. అంటే ట్యాంక్ సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల వాటర్ అంతా కూడా దోమలు పెడద వల్ల కానీ ఆ వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయి ఆ నీళ్లు తాగడం వల్ల రోగాలు బారిన పడడం ఇలాంటి అవకాశాలు ఉంటాయి. అంటే ట్యాంక్ వాటర్ వల్లనే వీళ్ళందరూ కూడా ఇలా పడిపోయే అవకాశాలు ఉందంటారా? ట్యాంక్ వాటర్ అంటే ట్యాంక్ వాటర్ క్లీన్ చేస్తుంటారు, క్లోరినేషన్ చేస్తుంటే మొత్తం మామూలు కూడా ఎవ్రీ 3 months ట్యాంక్ కూడా క్లీన్ చేస్తుంటారు. అవి ట్యాంక్స్ కూడా ఏం చేస్తే ప్రాపర్గా లిడ్ కవర్ చేసి ఉంటుంది. ఆ లిడ్ కవర్ చేయకపోతే సపోజ్ ఏదైనా రెప్టైల్స్ కానీ ఎనీథింగ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా ప్రాపర్గా రిజర్వాయర్ మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ క్లోరిన్ చూస్తూ ఉంటారు. క్లోరిన్ అంటే ఇనిషియల్గా సప్లై వదిలే ముందు రెసిడ్యూ క్లోరిన్ ఉందాలో చూసుకోవాలి. అవసరమైతే అక్కడ ఉన్న లైన్ మ్యాన్ రెసిడ్యూ క్లోరిన్ టెస్ట్ చేసి లేకపోతే క్లోరినేషన్ చేసి హాఫ్ అన్ అవర్ ఆగి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. క్లోరినేషన్ వాటర్ చేస్తే మనకి ఎటువంటి జబ్బులు రావు. కాకపోతే నేను లైన్లో ఎట్లా ఉంది, వాటర్ ఎట్లా ఉందని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. ఎవ్రీ స్టెప్ ఏంటంటే మనం ఎట్లయితే ఉందో డైలీ ఎట్లా చూసుకుంటాం, ఇది కూడా అనేది ప్రతి 24 hours ప్రతి వదిలే వాటర్ డిస్ట్రిబ్యూషన్ 10 ఆర్సీ ఉందా లేదా చూసుకొని వదలాలి. అట్లానే ఇది ఫీల్డ్ స్టాఫ్, కార్పొరేషన్ లోకల్ బాడీ ఫీల్డ్ స్టాఫ్ మానిటర్ చేయాలి. ఆర్సీను, టీడీఎస్ ఇవన్నీ టెస్ట్ చేసుకొని ఒక లాగ్ బుక్ పెట్టుకొని రాసుకుంటూ చూసుకుంటాం. దాన్ని సూపర్వైజ్ చేసుకుంటే బాగుంటుంది. వాటర్ మన సేఫ్ వాటర్ ఇచ్చినట్టే మనం. అంటే ఇప్పుడు రంగు మారిన వాటర్ని అంటే కాచుకొని తాగితే ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది? అసలు వాటర్ ఎలా సేవించాలండి? అంటే వాళ్ళందరూ కూడా భయపడుతున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్ కూడా వాటర్ వల్లనే అని చెప్తున్నారు. మనకు టెస్టింగ్లో మాత్రం నార్మల్ వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఆర్ఆర్పేట ప్రజలు ఎలా వాటర్ని తీసుకుంటే బెటర్ అంటారు?
కలర్ అంటే ఇప్పుడు కలర్ అంటే నార్మల్గా ఇప్పుడు 10 వరకు పర్మిసిబుల్ లిమిట్ ఉంటుంది, 10 హేజన్ యూనిట్స్ వరకు. అది అంతకంటే ఎక్కువ అయితే చూసుకోవాలంటే అది యాస్థెటిక్ ఆస్పెక్ట్లో ఇంపుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడంగానే వాటర్ కొంచెం 10 వరకు పర్మిసిబుల్ లిమిట్ హేజన్ యూనిట్స్. ఏ లైట్ కలర్ ఉన్నా ఏం కాదు, బాయిల్ చేసుకుంటే అది ఏం కాదు వాటర్. ఆ కలర్ అనేది ఎక్కువగా ఉండకూడదు. మన పర్మిషన్ అంటే 10 వరకు 5 వరకు హేజన్ యూనిట్స్ వరకు లిమిట్ ఉంటుంది. లైన్లో మాత్రం ఏంటంటే కవర్ చేస్తూ ఉండాలి. వాటర్ లైన్లో చేస్తే ఏదైనా ఉన్న వాటర్లో ఉన్న అక్కడ ఉన్న ఆల్గే గ్రోత్ కానీ ఏదైనా లైన్లో గ్రోత్ డెవలప్ అయితే వాటర్ ఏంటంటే సూపర్ క్లోరిన్ చేసేసి ఆ టైంలో దాన్ని కవర్ చేసి వదిలేస్తే దానిలో లైన్లో ఏమన్నా ఉన్నా కానీ ఆ గ్రోత్ కానీ మొత్తం క్లియర్ అయిపోతుంది అన్నమాట. అప్పుడప్పుడు ఏంటంటే దాని లైన్స్ని కవర్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికి ఎంతవరకు ఈ వాటర్ని తీసుకుంటే, అంటే కొన్ని పనుల విషయంలో కూడా వాటర్ వాడుతూ ఉంటారు, దాని ద్వారా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఓన్లీ వాటర్ సేవిస్తేనే దానివల్ల ప్రభావితం అవుతుంది అనుకోవచ్చా? వాటర్ సేవించడం కాదు, వాటర్ క్లోరినేషన్ చూసుకొని అదే ఇప్పుడు ఇట్లాంటి సస్పెక్ట్ కానీ అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తే బాయిల్ చేసుకొని తాగటం సురక్షితం. బాయిల్ చేసి కూల్ చేసుకొని తాగితే మనకి ఎటువంటి జబ్బులు రావు. థ్యాంక్ యూ సార్. అంటే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మొత్తానికి అన్ని అంటే ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి అన్ని వీధుల్లో నుంచి కూడా వాటర్ శాంపిల్స్ ప్రతి ఒక్కటి కూడా తీసుకొని ఫుడ్ సేఫ్టీ వారు ఆ వాటర్ని టెస్టింగ్లు అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఈ టెస్టింగ్లో కొంతవరకు ఇప్పటివరకు నార్మలే వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు. ఆర్ఆర్పేట ప్రజలందరూ కూడా ఏదైతే వాటర్ తాగడం వల్ల ఈ విరోచనాలు వామిటింగ్లు బారిన పడుతున్నారో అంటూ కూడా ఒక అపోహ నమ్మొద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో వాటర్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు దానివల్లే ఈ రోగాలన్నీ వస్తున్నాయి అనడానికి కూడా ఒక ఆధారం కూడా కనిపించడం లేదు. ఏదైనప్పటికీ కూడా ఒకవేళ వాటర్ వల్లే అయ్యుండొచ్చేమో అన్న నేపథ్యంలో అయితే వాటిని కాచుకుని తాగడం అయితే బెటర్ అని చెప్తూ కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇదే నేపథ్యంలో కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితుల్లో అయితే కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ.